శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య నగరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కొరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్య నుండి 4000 మంది స్వామీజీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలోని మణిపర్వతం వద్ద వాళ్ళకి వసతి గృహములు ఏర్పాటు చేశారు. ఆ వసతి గృహములు ఎలా ఉన్నాయో ఈ వీడియో ఎండింగ్లో ఉన్నాయి, చూసేద్దరు. కానీ భాషా ప్రాంత వారీగా వాళ్ళకి వసతి గృహములు అనేవి ఏర్పాటు చేశారు. వాళ్ళకి అన్ని సౌకర్యములతో లక్నో ఎయిర్పోర్ట్ నుండి రిసీవ్ చేసుకుని అయోధ్య నగరం తీసుకువెళ్లారు. అయోధ్యలోని మణిపర్వతం దగ్గర తీర్థక్షేత్రపురం అనే ప్రాంతాన్ని తాత్కాలికంగా స్వామీజీల కోసం తయారు చేశారు. ఇలా స్వామీజీలందరూ కూడా సౌకర్యంగా వారు శ్రీరామనామ జపం చేసుకోవడానికి వీలుగా ఇలా గదులనేవి సిద్ధం చేశారు. అయోధ్య అంతా కూడా శ్రీరామనామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ వెనకమాల కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్లో స్వామివారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇందులోనే తయారు చేస్తారు. అన్నపూర్ణాలయం, స్వామివారికి ఇచ్చిన గదులు కూడా ఇప్పుడు చూద్దాము. ఇవి తాత్కాలికంగా రేకులతోనే నిర్మించారు. అన్ని వసతులతో ఇలా గదులనేవి నిర్మించారు. ఒక గదికి 3 స్వామీజీలు ఉండే సౌకర్యం కల్పించారు. చూస్తున్నారు కదా, ఇలా 3 స్వామీజీలు ఇందులో నివాసం ఉండొచ్చు. వారు 4 రోజుల ముందుగానే అయోధ్య చేరుకున్నారు. ఈ 4 రోజులు విగ్రహ ప్రతిష్ఠ అయ్యే అంతవరకు కూడా శ్రీరామనామస్మరణ చేసుకోవడానికి వీలుగా ఇలా గదులు అనేవి వారికి కేటాయించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.